మా ప్రియ పరలోకపు తండ్రి అబ్బా అని పిలవడానికి అనర్హులమైన మమ్మల్ని నీ కలవారి రక్తము చేత మమ్మల్ని విమోచించి తండ్రి అని పిలిచే యోగ్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ ఫాదర్స్ డే సందర్భముగా మాతో పరలోకపు తండ్రివైన నీవు తప్పిపోయిన కుమారులమైన మా పట్ల ఏ విధమైనటువంటి ప్రేమను కనుపరిచి మరలా మీతో ఐక్యపరుచుకుంటున్నావో వాటిని కూర్చి ధ్యానిస్తూ ఉండగా నా సొంత జ్ఞానం బంధించి మీ ఆత్మజ్ఞానం ద్వారా నీ ప్రజలైన వారితో మీరు స్పష్టంగా మాట్లాడమని యేసునామమున బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రైట్, అందరూ కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెరిచి లూకా శుభవార్త 15వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. ఈ లూకా శుభవార్త 15వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో సత్సారుడుగిన దినాలలో ఆయన యొద్దకొచ్చిన జనసమూహంతో మాట్లాడేటువంటి ఆ మాటలు మర్మయుక్తంగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు, కానీ అందరికీ అర్థమయ్యే రీతిలో జ్ఞాని మొదలుకొని పామరుడు వరకు కూడా అందరూ కూడా అర్థమయ్యే రీతిలో యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని ఉపమానాల రూపంలో అక్కడ వాక్యాలు చెప్తూ ఉండేవారు. అలా చెప్పబడిన వాక్యాల్లో ఆ చిన్ని ఉపమానాల్లో గొప్ప మర్మం అనేది దాగి ఉండేది. అందులో భాగంగానే ఈ 15వ అధ్యాయంలో మనకు కనిపించేటువంటి ఒక చరిత్ర మనం చూసినట్లయితే 15వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, అక్కడున్న పరిసయ్యులు, అక్కడున్న జనసమూహము ఇవన్నిటినీ కూడా యేసు ప్రభువారు మనసులో ఉంచుకుని వాళ్ళ స్వభావాలు ఎరిగి వారితో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఈ ఉపమానాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎన్నో ఏళ్ళుగా ఈ ఉపమానాల గురించి మనము వింటున్నా, చర్చించుకుంటున్నా, ధ్యానిస్తూ ఉండగా ఎప్పటికీ కూడా ఇంకా 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 ఆయన నోటి నుంచి వచ్చే ఈ మాటలు మనకి అనేక ఆత్మీయ సంబంధమైన విషయాలు నేర్పిస్తూనే ఉంటున్నాయి. అందుకనే దేవుని వాక్యం అనేది ఒక గని లాంటిది, దేవుని వాక్యం అనేది ఒక నీటి ఊట లాంటిది. తవ్వే కొలది, తోడే కొలది ఇంకా ఊరుతూనే ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఈ జీవపు మాటలు, దేవుని యొక్క మాటలు. అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సస్సడుగున దినాలలో ఆయన సుంకరుల దగ్గరికి, ఆయన పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఆయన వెంబడిస్తూ ఉంటున్నారు. అయితే యూదులకు ఉన్నటువంటి ఆచారము, యూదులు ఎవరో కూడా సుంకరులతో అనగా పన్ను కట్టించుకునేటువంటి వారిని పాపులుగా ఎంచుతారు. కనీసం వాళ్ళు గాలి కూడా తగలకూడదు అనుకునేటువంటి స్వభావం వీళ్ళదే. ఈ విధముగా ఉన్నటువంటి ఆ దినాలలో వీళ్ళు ఏర్పరుచుకున్నటువంటి ఆ యొక్క అడ్డుగోడలు, వీళ్ళు ఏర్పరుచుకున్నటువంటి ఈ యొక్క ప్రాంతీయ భేదాలు కావచ్చు, వీళ్ళు ఏర్పరుచుకున్నటువంటి జాతి వైర్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ అడ్డుగోడలన్నింటినీ కూడా పగలగొట్టి అందరూ కూడా సమానమే అనే భావన వారికి రప్పించాలనే ఉద్దేశంతో యేసు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి సుంకరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో భోంచేసి వాళ్ళతో కలిసి మాట్లాడుతున్న విధానాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు యేసు ప్రభువారి యొక్క ప్రవక్తను బట్టి యేసు ప్రభువారు వెళుతున్నటువంటి చేస్తున్నటువంటి ఆ పరిచర్యను చూసి వాళ్ళు సనుక్కున్నారు. ఏంటి ఈయన యూదుడై ఉండి యోధాజాతిలో జన్మించి అక్కడ ఉన్నటువంటి సుంకరులతో కలిసి భోంచేస్తున్నాడేంటి, సుంకరులతో కలిసి మాట్లాడుతున్నాడేంటి అని చెప్పి ఈయన నిజముగా దైవకుమారుడైతే, నిజంగా ప్రతిష్ఠించబడినాడైతే పాపులతో ఎందుకు చేరుతున్నాడు, పాపులతో కలిసి ఎందుకు భోంచేస్తున్నాడు అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆయన మీద సనుక్కుంటూ ఉన్నారు. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు వారందరికీ కూడా మనుష్య కుమారుడు నశించిన దానిని వెతకరక్షించడానికి వచ్చాడు. వైద్యుడు అనేవాడు ఆయన రోగులకే తప్ప ఆరోగ్యవంతుడికి అక్కర్లేదు అన్నట్లుగా ఆయన భావించి
వారికి ఇదే అధ్యాయంలో 3 ప్రాముఖ్యమైనటువంటి ఉపమానాలు చెప్పారు. అందులో మొదటి ఉపమానము, ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. ఆ తప్పిపోయిన గొర్రెని ఈ యొక్క 99 గొర్రెను విడిచిపెట్టి ఈ కాపరి వెళ్ళి ఆ తప్పిపోయిన గొర్రెని వెతకడా, ఆ తప్పిపోయిన గొర్రె తిరిగి దొరికిన తర్వాత ఈ యొక్క కాపరి ఆనందిస్తాడు కదా, సంతోషిస్తాడు కదా, తప్పిపోయినటువంటి ఆ గొర్రెని బట్టి ఆనందిస్తాడు కదా. ఈ 99 గొర్రెల కంటే ఆ తప్పిపోయిన గొర్రెని బట్టి ఆనందం ఎక్కువ అవుతుంటాయి కదా. అలాగే మారు మనసు అక్కర్లేని 99 కంటే మారు మనసు కావలసినటువంటి ఒక వ్యక్తిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అనగా ఒక వ్యక్తి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై యేసు ప్రభువుని వెంబడిస్తే ఆయన తప్పిపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరలా ఆ తండ్రితో ఐక్యపరచబడే అవకాశము వాళ్ళు పొందుకున్నప్పుడు తండ్రి లేదా అక్కడ ఉన్నటువంటి కాపరి ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. రెండవదిగా మనం చూసినట్లయితే రెండవ సందర్భం, రెండవ ఉపమానంలో మనం చూసినట్లయితే ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఆ 10 నాణ్యాలలో ఒక నాణ్యం అనేది పడిపోయింది. ఆ నాణ్యం పడిపోతే ఈ యొక్క స్త్రీ ఇల్లంతటినీ కూడా దీపం వెలిగించి జాగ్రత్తగా వెతికి, ఆ వెతికిన తర్వాత జాగ్రత్తగా ఊడ్చి, అది దొరికిన తర్వాత ఆమెతో పాటు ఉన్న చెలికత్తులంతా కూడా పిలిచి, అయ్యో కోల్పోయినటువంటి నా నాణ్యం తిరిగి దొరికిందని చెప్పి వాళ్ళందరినీ కూడా పిలిచి సంతోషంగా గంతులు వేస్తూ ఆనందంగా కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకోగలిగాను, పడిపోయిన దాన్ని తిరిగి సంపాదించగలిగానని చెప్పి ఎంత ఆనందంగా చెప్తుంది కదా అని రెండవ ఉపమానం చెప్పారు. మూడవ ఉపమానం మనం చూసినట్లయితే ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకుల్లో చిన్న కొడుకు కొంచెం దారి తప్పి తండ్రి ప్రేమను కాదని తన దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా, తండ్రి యొక్క ఆస్తి అంతటిని కూడా తండ్రి బ్రతుకుండగానే తీసుకుని దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వ్యక్తి కనీసం పందులు తినేటువంటి పట్టు కూడా తినడానికి నోచుకోలేనటువంటి ఆ భయంకరమైన దుర్బలమైన స్థితికి వెళ్ళిపోయినప్పుడు తిరిగి ఆ కొడుకు వచ్చినప్పుడు ఆ కొడుకుని తండ్రి ప్రేమపూర్వకంగా చేర్చుకున్నాడు. అంటే తప్పిపోయిన కొడుకు. అంటే ఇక్కడ సాపేక్షత మనం చూసినట్లయితే 100 గొర్రెలు, ఒక గొర్రె తప్పిపోయింది. 10 నాణాలు, ఒక నాణ్యం తప్పిపోయింది. ఇప్పుడు 2 మనుషులు, ఒక మనిషి తప్పిపోయాడు. 2 కొడుకులు, ఒక వ్యక్తి తప్పిపోయాడు. అంటే మనం చెప్పుకునే 3 ఉపమానాలలో అతి ప్రాముఖ్యమైనటువంటి 3వ ఉపమానము, 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి తప్పిపోయాడు. దయచేసి గమనించండి. ఈ 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి తప్పిపోయినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ 3 వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఒకటి తండ్రి, కొడుకు కోసం ఎదురు చూస్తున్న తండ్రి. రెండవదిగా మనం చూసినట్లయితే కనుక పెద్ద కుమారుడు. మూడవదిగా మనం చూసినట్లయితే చిన్న కుమారుడు, తప్పిపోయిన చిన్న కుమారుడు. ఇక్కడ కూర్చున్నటువంటి అనేక మందిలో ఈ 2 కొడుకుల్లో ఒక కొడుకు స్వభావాన్ని కలిగి ఉంటారు. మొదటిది మన యొక్క పరలోకపు తండ్రి గురించి మనం మాట్లాడుకోబోయే ముందు ఇక్కడ ఉపమానంలో తండ్రి ఏ విధంగా ప్రవర్తించాడు, చిన్న కుమారుడు ఏ విధముగా తండ్రి యొక్క ఆస్తినంతా కూడా పాడు చేసుకుని దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. ఆ దూర ప్రాంతం వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే, రక్షించబడి పరలోకం యొక్క మర్మాలను రుచి చూసి దేవునితో చక్కని అనుబంధాన్ని కలిగి చక్కని పాటలు పాడి చక్కని ఆరాధన చేసి చక్కని వాక్యం ప్రకటించి దేవుని కొరకు వైరాగ్యంగా జీవించినటువంటి అనేక మంది కొంతకాలం అయిన తర్వాత తప్పిపోతూ దేవుని విడిచిపెట్టేసి దేవుని మర్చిపోయి ఈ లోకంలో బ్రతుకుతున్న వారిని ఈ తప్పిపోయిన కుమారుడు సూచిస్తూ ఉన్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే పెద్ద కుమారుడు. ఈ పెద్ద కుమారుడు గురించి మనం చూసినట్లయితే ఈ పెద్ద కుమారుడు యొక్క స్వభావం ఎలాంటిదంటే, ఈ పెద్ద కుమారుడు మనసులో భయంకరమైనటువంటి స్వార్థం, భయంకరమైన అసూయ, భయంకరమైనటువంటి కక్షలు మనసులో దాచుకుని తండ్రితోనే ఉంటున్నాను, తండ్రి చెప్పినట్లుగానే ఉంటున్నాను, తండ్రి అడుగుజాడలు నడుస్తున్నానని చెప్పుకున్నాడే తప్ప తండ్రి కలిగి ఉన్న ప్రేమ, తండ్రి కలిగి ఉన్నటువంటి ఆప్యాయత, తండ్రి కలిగి ఉన్న మంచితనము వీడిలో ఏమాత్రం కూడా లేకుండా బహుభయంకరమైన స్వార్థంతో బ్రతుకుతున్నాడు. దయచేసి వీళ్ళు శాస్త్రులకి పరిసయ్యులకి సాదృశ్యంగా ఉన్నారు. ఈ రోజున అనేక మంది విశ్వాసులు
పెద్ద కుమారుడు యొక్క స్వభావంతో కలిగిన వారు లేకపోలేదు. వారికి చుట్టుపక్కల ఉన్న వారందరినీ చూసినప్పుడు వాళ్ళు అనుకుంటారు, వీడెవడో, వీడి బ్రతుకేంటో మనకు తెలియదా, వీడి జీవితం ఏంటో మనకు తెలియదా, వీడి గతం ఏంటో మనకు తెలియదా, అసలే మేము పుట్టుకతోనే మేము పవిత్రులము అన్నట్లుగా భావించి ఈ రోజున అనేక మంది దారి తప్పిపోయిన వారిని చూసి అవమానపరచడం, కించపరచడం, హేళనగా మాట్లాడడం, ఇలాంటి పెద్ద కుమారుడు యొక్క లక్షణాలు కలిగినటువంటి విశ్వాసులు ప్రపంచంలో లేకపోలేదు. దయచేసి ఈ రోజున ఈ ముగ్గురిని గురించి మనం వినే ప్రయత్నం చేద్దాం. కొన్ని సంవత్సరాలుగా, అనేక సంవత్సరాలుగా మనం ఎప్పుడు కూడా తప్పిపోయిన కుమారుడు అని చెప్పి తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడుకుంటాం. తప్పిపోయిన కుమారుడు అంట తండ్రి ఆస్తిని తీసుకున్నాడంట, దూర ప్రాంతం వెళ్ళిపోయాడంట, పందులు తినేటువంటి పట్టు కూడా నోచుకునే స్థితిలో ఉన్నాడంట. ఆ తర్వాత కాలంలో మనం చూసినట్లయితే ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడంట, తండ్రి అతన్ని చేర్చుకున్నాడంట, తండ్రి అతన్ని కౌగిలించుకున్నాడంట అని చెప్పి ఎలా మాట్లాడుకుంటాం. అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ ఫాదర్స్ డే సందర్భముగా దేవుడు మనతో ఒక క్రొత్త కోణంలో మాట్లాడని ఆశపడుతున్నాడు. ఒక క్రొత్త మాటలు మనతో మాట్లాడడం దేవుడు ఆశపడుతున్నాడు. ఇంతకాలం తప్పిపోయిన కొడుకును గురించి మనం విన్నాము, కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క వాక్య భాగములో తప్పిపోని తండ్రి, అందరూ జాగ్రత్తగా గమనించండి, తప్పిపోని తండ్రిని గురించి మనము కొన్ని విషయాలని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, చూడండి, అవిధేయుడైనటువంటి చిన్న కుమారుడు ఇక్కడ కనిపిస్తాడు. అలాగే రెండోదిగా విధేయుడిగా ఉన్నట్లుగా నటించేటువంటి పెద్ద కుమారుడు కనిపిస్తాడు. మూడోదిగా ప్రేమగల తండ్రి మనకు కనిపిస్తూ ఉంటాడు. తప్పిపోని తండ్రి మనకు కనిపిస్తూ ఉంటాడు. దయచేసి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనమందరం కూడా ఊహించుకోవాలి, మనమందరము కూడా దారి తప్పిన వాళ్ళం, మనమందరము కూడా మనకిష్టమైన మార్గాల్లో తిరుగుచున్న వారము. ఈ యొక్క పరిస్థితి ఆదిమ కాలంలోనే ఆదాము అవ్వలు దేవునికి అవిధేయులుగా బ్రతికిన కారణాన్ని బట్టి ఆ ఏదెను తోటలోంచి వెలివేయబడినటువంటి ఆ దినం నుంచి కూడా మనిషి అనేక మార్గాల్లో ప్రయాణం చేస్తున్నాడు. గమ్యం లేని మార్గాల్లో ప్రయాణం చేస్తున్నాడు. నాశనం నడిపించే మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. ఎటు పోతున్నాడో తెలియని మార్గం నడుస్తూ ఉంటున్నాడు. అలాంటి వ్యక్తిని కృపగల దేవుడు పశ్చాత్తాప హృదయముతో దేవుని రాజ్యాన్ని ప్రవేశించాలనేటువంటి పశ్చాత్తాప హృదయముతో ఆయనతో గనక మనం ఐక్యపరచబడాలనే ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఆ తప్పిపోని కొడుకుని తండ్రి చేర్చుకున్నట్లుగా మనం ఆరాధిస్తున్న జీవం గల పరలోకపు తండ్రి మనందరినీ కూడా తన బిడ్డగా స్వీకరించుకొని మన అతిక్రమాలన్నీ తుడిచివేసి, మనం చేస్తున్నటువంటి ప్రతి అతిక్రమాలని తుడిచి నీకు నాకు కూడా పాప నిశ్చయతను కలుగు చేసి ఆ యొక్క అపరాధ భావం నుంచి విడిపించి దేవుడు తనతో ఐక్యపరుచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క పరలోకపు తండ్రి ఏ విధంగా తప్పిపోకుండా మన పట్ల ప్రేమను చూపిస్తున్నాడో ఈ ఉపమానంలో తండ్రిని గురించి మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది, పిల్లల్ని ప్రేమించే విషయంలో తప్పిపోయినటువంటి తండ్రి. ఎవరండి? పిల్లలని ప్రేమించే విషయంలో తప్పిపోయినటువంటి తండ్రి. ప్రేమ అనేక దోషాలను కప్పుతుంది. ఈ తండ్రికి ఉన్నటువంటి మొదటి లక్షణం, తప్పిపోని తండ్రికి ఉన్న మొదటి లక్షణము, అతడు పిల్లల్ని ప్రేమించే విషయంలో తప్పిపోలేదు. ఎంతగా ప్రేమించాడంటే తండ్రి దగ్గరికి వచ్చిన చిన్న కొడుకు, నాయనా నీ ఆస్తులో భాగం పంచు అన్నాడు. అరే, మన యోధా సాంప్రదాయ ప్రకారం, మన దేశం యొక్క అలవాట్ల ప్రకారం తండ్రి బ్రతికుండగా ఆస్తులు పంపకాలు జరగకూడదు కదా. తండ్రి బ్రతికుండగా ఆస్తి పంపకాలు జరిగితే ఆ తండ్రి చచ్చిన వాడితో సమానం కదా, నువ్వేం మాట్లాడుతున్నావు అని అన్నాడు. ఆ మాట అనగానే చిన్న కొడుకు, నేనన్నీ ఆలోచించుకునే మాట్లాడుతున్నా, నేనన్నీ తెలిసే మాట్లాడుతున్నాను అని అన్నాడు. నేను చాలా చదువుకున్నవాణ్ణి, నేను చాలా జ్ఞానవంతుణ్ణి అని చెప్పి ఈ యొక్క కుమారుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే తండ్రి చాలా బాధపడ్డాడు. ఒకవేళ నువ్వు ఆస్తి ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు నాకు ఆస్తి ఇవ్వకపోతే గనక నేను నీకు దూరం అయిపోతాను అని చెప్పంటే, సరే అని చెప్పి తాను పెద్దలు పిలిపించి హృదయంలో బాధ ఉన్నప్పటికీ కూడా కొడుకుల మీద ఉన్న ప్రేమను బట్టి తాను బ్రతుకుండగానే ఆస్తి పంపకాలు చేశాడు. దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే, తండ్రి
తనకి ప్రేమ లేదని వెల్లడిపరచడానికి తన యొక్క పిల్లల్ని పిలిచి ఆస్తిని భాగాలు చేశాడు. చిన్న కొడుకు రావాల్సిన భాగాన్ని చిన్న కొడుకు ఇచ్చాడు, పెద్ద కొడుకు రావాల్సిన భాగాన్ని పెద్ద కొడుకు ఇచ్చాడు. ఆ విధంగా ఇస్తే ఈ యొక్క చిన్న కుమారుడు తన ఆస్తిని తీసుకుని దూర ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. ఎంత దూర ప్రాంతాలకు వెళ్ళిపోయాడంటే, ఒకవేళ పలానా చోట నీ కొడుకున్నాడని తెలిస్తే ఎవరైనా కానీ చెప్తే ఈ యొక్క తండ్రి ఒకవేళ అక్కడికి వచ్చేస్తాడేమో, ఆ ప్రాంతానికి వచ్చేసి నన్ను ఇబ్బంది పెడతాడేమో, నన్ను మరలా తీసుకుపోతాడేమో, నేను బాగా డెవలప్ అయిన తర్వాత నా తండ్రి నా దగ్గరికి వస్తాడేమో అనేటువంటి ఒక స్వార్థ బుద్ధితో ఈ యొక్క చిన్న కుమారుడు దూర ప్రాంతం, అంటే తండ్రి గుర్తించలేనంత దూర ప్రాంతం వెళ్ళిపోయాడు అంటే. అలా దూర ప్రాంతం వెళ్ళిపోయినప్పుడు ఈ తండ్రి ఆస్తి పంచడానికి ప్రధాన కారణము ప్రేమించే విషయంలో తప్పిపోయిన తండ్రి. ఈ రోజున పిల్లల విషయంలో తండ్రి, దయచేసి వాక్యాన్ని ప్రేమిలారా, మనం చక్కగా భోంచేయగలుగుతున్నామంటే, చక్కగా ప్రతి నెల కూడా ఫీజు కట్టుకోగలుగుతున్నామంటే, ఈరోజు నీవు మంచి బైక్ మీద తిరగలుగుతున్నావంటే, నువ్వు మంచి స్థాయిలో ఉన్నావంటే, దాని వెనకాల నీ తండ్రి యొక్క కష్టాన్ని గుర్తించాలి, నీ తండ్రి యొక్క ప్రేమను గుర్తించాలి. ఈరోజు నీ తండ్రి తినకుండా తన యొక్క సుఖభోగాలను చంపుకొని, తన జీవితంలో అనుభవించవలసినటువంటి ఆ యొక్క లగ్జరీ లైఫ్ అన్ని కూడా చంపుకొని, నా కొడుకు మంచి లైఫ్ ఇవ్వాలి, నా కూతురికి మంచి లైఫ్ ఇవ్వాలి అని చెప్పి అనేక విధాలుగా నలిగి ఈ రోజున మనం చదివిస్తున్నారు, ఈ రోజున మనకు కావలసినన్ని కూడా సమకూరుస్తున్నారు. పిల్లలారా, దయచేసి మీ తండ్రి యొక్క ప్రేమని, మీ తండ్రి యొక్క కష్టాన్ని, మీ తండ్రి యొక్క త్యాగాన్ని ఈ రోజున మీరు గుర్తించేటువంటి ఆ తండ్రి ప్రేమలో ఏమాత్రం కూడా తప్పిపోలేదు. నేను కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో తప్పిపోని తండ్రి కుమారుడిగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. కుమారుడు ఎంతగా బాధ పెట్టినా, ఎన్ని రోజుల నుంచి వచ్చి నా ఆస్తి అంటున్నా కానీ ఏ రోజుని కూడా తండ్రి కొడుకు మీద పగ పెట్టుకోలేదు. ఏ రోజుని కూడా తండ్రి కొడుకుని కాదనుకుని నువ్వు ఇంట్లో నుంచి పో అనలేదు. ఏ రోజుని కూడా తండ్రి తన కొడుకుని నీకు ఆస్తి ఇవ్వని ఎక్కడ చెప్పు అనలేదు. అంటే ఈ మాటకు అర్థము, ఈ యొక్క ప్రేమించే విషయంలో, పిల్లల్ని ప్రేమించే విషయంలో తప్పిపోయినటువంటి తండ్రి. హల్లెలూయా. పిల్లల్ని ప్రేమించే విషయంలో తప్పిపోయినటువంటి తండ్రి. ఈ మధ్య ఒక విషయం చదివాను. తండ్రి యొక్క ప్రేమ ఎంతో గొప్పదో. ఒకనొక ఊర్లో ఒక తండ్రి పేద కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా కొడుకును చదివించాలని కొడుకుని ఇంజనీరింగ్ చదివించాడు. ఆయన చాలినటువంటి ఆ చిన్న కంపెనీలో పనిచేసేటువంటి ఆ కొద్ది శాలరీతోనే బాబుకు కావలసినవన్నీ కూడా ఫీజులు కడతా ఉండేవాడు. ఫీజులు కట్టి నా కొడుకు మంచి ఇంజనీర్ అవ్వాలనేటువంటి ఆలోచన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. అయితే ఒక రోజున కొడుకు అడిగాడు, డాడీ అందరి దగ్గర కూడా ల్యాప్టాప్ ఉంది, నువ్వేమనుకోకే, అందరి దగ్గర కూడా ల్యాప్టాప్ ఉంది, నాకు కూడా ల్యాప్టాప్ కావాలని చెప్పేసి ఈ యొక్క తండ్రిని కొడుకు అడిగాడు. సరే నాన్న, నిజంగా అది అవసరమైతే ఖచ్చితంగా కొంటానని చెప్పి ఈఎంఐలో ప్రతి నెల కూడా 3,000 రూపాయలు కట్టేటట్లుగా ఈఎంఐలో ఆ ల్యాప్టాప్ తీసుకున్నాడంట. ఆ ల్యాప్టాప్కు ఉన్నటువంటి డబ్బులు ఇంకా కట్టలేదు. మరలా తన ఫ్రెండ్స్ అందరూ కూడా బైకుల మీద వస్తున్నారని, డాడీ నాకు డ్యూక్ బైక్ కావాలి, ఒక పెద్ద బైక్ కావాలి అని అడిగాడంట. అరే మన స్థాయి ఏంటిరా, మన యొక్క పరిస్థితి ఏంటి, నువ్వెంత పెద్ద బైక్ కొనమని అడిగితే కనుక ఆ ల్యాప్టాప్ కొన్న డబ్బులు ఇంకా తీరలేదు అని అంటే, అప్పుడు ఇంకా ప్రతిరోజు కూడా వచ్చి తండ్రిని బాధ పెడుతూ, అందరు తండ్రులు మంచి కొంటున్నారు, నువ్వు మాత్రం ఏం కొనట్లేదని తండ్రి యొక్క ప్రేమను ఏమాత్రం అర్థం చేసుకోకుండా అలా ప్రవర్తిస్తూ ఉంటున్నాడు. రోజు ప్రతి నెల కూడా అడుగుతాడు, ఈ నెల కొంటావు అని చెప్పి. తండ్రి యొక్క శాలరీ ఏమో చాలా తక్కువ, తండ్రికి ఉన్నటువంటి శాలరీ చాలా తక్కువ. అందుకు కాబట్టి కొంచెం వెనక ముందు ఆలోచిస్తూ ఉంటున్నాడు, బాధపడుతూ ఉంటున్నాడు. అయితే ఈయన ఆఫీస్కి వేసుకెళ్ళేటువంటి ఆ డొక్కు, ఆ పాడైపోయినటువంటి స్కూటర్ అమ్మేస్తే ఎంత వస్తాయని చెప్తే అది కూడా వేసుకున్నాడు. అది కూడా వేసుకుని తన యొక్క పర్సులో పెట్టుకున్నాడు. అంతేకాకుండా ప్రతి నెల ఆయనకు వచ్చే శాలరీ పేషిప్లు కూడా ఆయన పర్సులో పెట్టుకున్నాడు. అంతేకాకుండా ప్రతి నెల ఈఎంఐ కడుతున్నాడు కదండి ల్యాప్టాప్కి, దానికి కట్టినటువంటి రిసిప్ట్లు కూడా ఆ యొక్క పర్సులో పెట్టుకున్నాడు.
తండ్రి రోజున పడుకుంటున్నాడు. తండ్రి దగ్గరికి వచ్చి కొడుకు గొడవ పెట్టుకున్నాడు. డాడీ నేను వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి అని చెప్పేసి వెళ్ళిపోదామంటే వాడి దగ్గర డబ్బులు లేవు. కాబట్టి ఏమన్నాడంటే కోపంగా వాళ్ళ నాన్న దగ్గర ఉన్న పర్స్ని జాగ్రత్త తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అందులో ఉన్నటువంటి ఒక 100 రూపాయలు 200 పెట్టిన దూర ప్రాంతం వెళ్ళిపోతాకి ప్రయత్నం చేశాడు. ఆ పర్స్ అంతా ఓపెన్ చేశాడు. ఒక చోటకి వెళ్ళేసరికి ఆకలేసింది. డబ్బులు ఏమున్నాయని చెప్పేసి ఓపెన్ చేసి ఆ పర్స్ను ఓపెన్ చేస్తే ఆ పర్సులో ఉన్న విషయాలు ఏంటో తెలుసా? ఆ పర్సులో ఉన్నటువంటి కొన్ని విషయాలు చూసి వాడు జ్ఞానోదయమైంది. ప్రతి నెల కూడా వాళ్ళ నాన్నకు వచ్చే శాలరీ 17,000. ఆ 17,000లో వీళ్ళు ల్యాప్టాప్ కట్టేటువంటి ఆ యొక్క రిసిప్ట్ 3,000 రూపాయలు. అంతేకాకుండా వాళ్ళ యొక్క మేనేజర్ ఒక లెటర్ రాశాడు, అరే బాబు నీవు సరిగ్గా నీట్గా మంచి షూ వేసుకు రావట్లేదు, కాబట్టి ప్రతి నెల కూడా నీకు చెప్తున్నా, నువ్వు గనక మంచి షూ కొనుక్కుని నువ్వు కంపెనీకి రాకపోతే, నువ్వు మంచి షూ కొనుక్కుని కనుక రాకపోతే నీకు శాలరీ కట్ చేస్తామే వచ్చే నెల నుంచి అని చెప్పి ఒక వార్నింగ్ లెటర్. ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. అంతేకాకుండా కొడుకు మీద ఉన్న ప్రేమను బట్టి బైక్ కొనాలనే ఉద్దేశంతో ఎక్కడైతే పాంప్లెట్లు పంచి పెడతారో బైక్ మేళ అని చెప్పి అక్కడ పంచి పెడతారు కదా, అక్కడికి వెళ్ళి ఈ యొక్క బైక్కి ఎంత, నేను వాడే స్కూటర్కి ఎంత ఖరీదు పెడతాది, బైక్ కొనాలంటే ఎంత అవుతుందని చెప్పి అక్కడికి వెళ్ళి అనేక బైక్ మేళ దగ్గరికి వెళ్ళి కొటేషన్ వేయించుకున్నటువంటి విషయాలు కూడా అందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా టాలీ చేసుకున్నాడు. మా నాన్నకు వచ్చే శాలరీ ఎంత, ఏ రోజుని కూడా నా తండ్రి నా శాలరీ గురించి, తన యొక్క శాలరీ గురించి చెప్పలేదు. ఈ రోజున 2 లక్షల రూపాయలు ఫీజు కట్టగలుగుతున్నాడు. నాకేం కావాలంటే అవి సమకూరుస్తున్నాడు. మంచిగా ఫుడ్ పెడుతున్నాడు, రెంట్ కడుతున్నాడు, కావలసినవి సమకూరుస్తున్నాడు. ఎలాంటి తండ్రి యొక్క ప్రేమను కాదని తొందరపడి నా తండ్రి గాయపరిచి వచ్చేసానని చెప్పి పశ్చాత్తాపడి మరలా తండ్రి దగ్గర రావడం జరిగింది. అందుకప్పుడు దయచేసి వాక్యం ప్రేమలారా, మన పరలోకపు తండ్రి ప్రేమలో, పరిపూర్ణమైన ప్రేమలో ఏ రకమైనటువంటి స్వార్థం లేదు. అందుకనే ఆయన మనల్ని దీర్ఘకాలము సహిస్తున్నాడు. అందుకనే ఆయన మనల్ని దీర్ఘకాలము భరిస్తూ ఉంటున్నాడు. పరిపూర్ణ ప్రేమలో భయం ఉండదు. అంతేకాకుండా ప్రేమ దీర్ఘకాలము సహిస్తాది, ప్రేమ దయ చూపిస్తాది అని చెప్పి చెప్పబడుతుంది. ఆ విధంగా ఈ లోకపు తండ్రి నీ పట్ల నా పట్ల ఎలాంటి ప్రేమ చూపిస్తున్నాడో పరలోకపు తండ్రి కూడా ఆయన ఎంతగా విసిగిస్తున్నా, ఆయన అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నా, ఆయన నీకు నచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తున్నా పరమందున దేవాతి దేవుడు ఏ రోజుని కూడా నిన్ను భారముగాను కోపంగానే భావించలేదు. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఎందుకు ఒక మాట ఉంటుందండి, అనుదినము ఆయనకు వాత్సల్యత నూతనంగా పుట్టుచున్నది కాబట్టే మనం నిర్మూలం కాకున్న వారము అంటాడు. ఎంత అద్భుతమైనది నా మాటలో. ఆయనకు వాత్సల్యత అనగా ప్రేమ ప్రతిరోజు కూడా నూతనంగా నా కొడుకు నా కూతురు అనే భావన ప్రతిరోజు నూతనంగా పుట్టుచున్నది కాబట్టే మన ఎడల ఆయన చూపించే ప్రేమలో ఆయన తప్పిపోలేదు. కాబట్టి నేటికి మనం అందరము కూడా సజీవులుగా ఉన్నాం. రెండో మాట మనం చూసినట్లయితే మొదటిగా ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు చదవండి. ద్వితీయోపదేశకాండము అసలే యోధా సాంప్రదాయ ప్రకారంగా తప్పిపోయినటువంటి పిల్లల్ని ఏం చేయాలో అక్కడ ఏం చెప్తుందో చూడండి. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 18 నుంచి 21 వచనం త్వరగా. ఒకడు కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకుంటే వారు అతన్ని శిక్షించే తరువాయిలో అతడు విధేయుడు కాకపోయినలా అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకుని ఊరి గవని యొద్ద కూర్చుండబెట్టి పెద్దల యొద్దకును అతన్ని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడుచున్నాడు, మా మాట వినక తిండిపోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్ళతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలు వారందరూ విని భయపడుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా ఈ మాట మనం చదివామా? ఎప్పుడైనా ఈ మాట మనకు భయం కలుగు చేసిందా? ఇక్కడ ఏమని రాయబడిందంటే ద్వితీయోపదేశకాండంలో రెండోసారి ఇశ్రాయేలు ప్రజలకి
సేవకుడైన మోషే గారి ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే, మీ పిల్లల్లో ఎవడైనా కానీ మొండివాడిగా ప్రవర్తించి త్రాగుబోతు కానీ తిరుగుబోతు కానీ ప్రవర్తిస్తే వాడిని తీసుకొచ్చి పెద్దలకు అప్పగించవలను. ఆ పెద్దలు చెప్పినా కానీ వాడు వినకపోతే వాడిని రాళ్ళు రువ్వి చంపవలను. అలా చంపితే ఉన్న వాళ్ళందరికీ బుద్ధి వస్తుంది, ఉన్న వాళ్ళందరూ భయపడతారు. ఇది చేయవలసిన పని. కానీ ఆ తండ్రి తప్పిపోయిన కుమారుడి విషయంలో ఇలా ప్రవర్తించాడా? పెద్దల దగ్గర తీసుకొచ్చి, ఇదిగో నా కొడుకు ఇలా చేస్తున్నాడు, ఏం చేస్తారో చేయండి, న్యాయం చేయండి అన్నాడా? యోధా సాంప్రదాయ ప్రకారం, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈ యొక్క మాట విన్న కొడుకుని చావగొట్టాలి. కానీ ఈ తండ్రి ప్రేమించట్లో తప్పిపోని తండ్రి కొడుకుని చంపాలనుకోకుండా ఆ బాధ అంతా కూడా మనసులో దాచుకొని ఆ కొడుకు ఇష్టాన్ని తన ఇష్టంగా భావించి ఆస్తిని పంచాడు. ఎంత అద్భుతమైన ఉందో సార్ ఆలోచించండి. మరణించవలసిన మనము, మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారైన మనము, దేవుని వైపు చూడడానికి కూడా అర్హులు కాలమైన మనల్ని ఆ కృపగల దేవుడు ప్రేమించి నేటికి మన సజీవులుగా ఉంచి అబ్బా తండ్రి అని పిలిచే యోగ్యత మనకి ఇస్తున్నాడంటే అది నీ భక్తి కాదు, అది నీ జ్ఞానము కాదు, అది నీ పరిశుద్ధత కాదు. దేవుని యొక్క ప్రేమ మన ఎడల అనుదినము నూతనంగా పుట్టుచున్నది. రెండవదిగా, పిల్లల్ని సరైన మార్గంలో పెంచుటలో తప్పిపోని తండ్రి. సర్వసాధారణంగా పిల్లలు గనక తప్పు చేస్తే, పిల్లలు గనక ఇలాంటి ఆస్తి పంపకాల గురించి అడిగితే, పిల్లలు గనక దేవుని మాటకి అవిధేయులుగా బ్రతికితే ఫస్ట్ ఎవరు నిందిస్తారంటే బాధలో ఉన్నటువంటి తండ్రిని తల్లిని నిందిస్తారు. ఏం పెంపకం, ఏం పెంచారు, నువ్వు నిజంగా మంచిగా పెంచితే గనక వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు అని చెప్పి బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులు అందరూ కూడా సూటిపోటి మాటలు బట్టి తండ్రిని గాయపరుస్తారు. కానీ ఈ ఉపమానం ఉన్న తండ్రి పిల్లల్ని సరైన మార్గంలో పెంచుటలో ఏమాత్రం కూడా తప్పిపోలేదు. వాక్యం చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవలో నేర్పించము, పెద్దవాడైన తర్వాత ఆ త్రోవలోంచి తొలగిపోడు. తండ్రి ఇక్కడ మన వాక్య భాగాన్ని క్షుణ్ణంగా చదివినట్లయితే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి చక్కని ఆత్మ సంబంధ బోధలు బోధించాడు. ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదు, ఎలా ప్రేమించాలి ఎలా ప్రేమించకూడదు, ఎలా స్పందించాలి ఎలా స్పందించకూడదు, ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు, ఈ విషయాలన్నిటిని గూర్చి, దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి, పరలోక రాజ్యం గూర్చి, పాప క్షమాపణ నిమిత్తమై, ఇవన్నిటి నిమిత్తమై తండ్రి కొడుకుకి చిన్నప్పటి నుంచి కూడా వెన్న ముద్దలు తినిపించినట్లుగా దేవుని యొక్క ప్రేమలు, దేవుని యొక్క మాటలు వీడికి బోధించాడు. అయినప్పటికీ కూడా ఇంత ప్రేమ గల తండ్రి, ఇంత మార్గంలో నడిపించిన తండ్రి యొక్క మాటని కాదనుకోవడానికి కారణము చెడ్డ స్నేహితులు. ఈ చెడ్డ స్నేహితులతో వీళ్ళ సహవాసం చేయడం ద్వారా తండ్రి నడిపించిన మార్గాలు మర్చిపోయారు, తండ్రి చేసిన బోధలు మర్చిపోయారు, తండ్రి చెప్పినటువంటి ఆ యొక్క ఉపదేశాలు మర్చిపోయారు. స్నేహితులే గొప్పలు అయిపోయారు. ఈ రోజున తాత్కాలికమైనటువంటి ఆ ప్రేమను చూపించే వాళ్ళే గొప్పలు అయిపోయారు తండ్రి ప్రేమ కంటే. ఈ రోజున మనం చూసినట్లయితే ఆ తండ్రి పిల్లల్ని ఎలా పెంచాడంటే, ఈ రోజున కొడుకు, దారి తప్పిపోయిన కొడుకు పందులు తినే పట్టు కూడా తినడానికి నోచుకోలేని స్థితిలో తండ్రి యొక్క ప్రేమడు గుర్తొచ్చింది, తండ్రి యొక్క పెంపకవాడు గుర్తొచ్చింది, తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి. నానా నువ్వు వెళ్ళొద్దురా, స్నేహితులు నమ్మొద్దు, వాళ్ళు నిన్ను మోసం చేస్తారు, వాళ్ళ నీ దగ్గర ఆస్తంత అయిపోయిన తర్వాత నిన్ను పట్టించుకోరు, దేవుణ్ణి వదిలిపెట్టొద్దు, దేవుని సహవాసం విడిచిపెట్టొద్దు, నన్ను విడిచిపెట్టొద్దురా అని చెప్పి ప్రాధేయపడినటువంటి ఆ మాటలు జ్ఞాపకం వచ్చినటువంటి కొడుకు ఏమంటాడో చూడండి. 15వ అధ్యాయము 18వ వచనం. 15వ అధ్యాయం 18వ వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క చిన్న కుమారుడు తప్పిపోయిన కుమారుడు, పాడైపోయిన కుమారుడు, చెడిపోయిన కుమారుడు తన జీవితంలో ఈ యొక్క మోసపోయిన నా జీవితంలో మరణమే శరణం అనుకుని ఆత్మహత్య చేసుకోలేదు.
వాడికి తెలుసు ఆత్మహత్య చేసుకుని నరకానికి పోతామని, వాడికి తెలుసు దేవుని యొద్ద క్షమాపణ దొరుకుతుందని, వాడికి తెలుసు తండ్రి ప్రేమని పంచేవాడని. కాబట్టి దేవుని ప్రేమను కలిగిన తండ్రి నా దోషమును క్షమిస్తాడు, నన్ను క్షమిస్తే నన్ను హక్కును చేర్చుకుంటాడని చెప్పి ఈ కొడుకు తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళి అంటాడు కదా, తండ్రి నీకును పరలోకపు తండ్రికిని విరోధముగా పాపము చేశాను. అంటే ఇక్కడ పరలోకం గురించి మాట్లాడుతున్నాడు, దేవుని గురించి మాట్లాడుతున్నాడు, తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు. దీని అర్థం ఏంటంటే నువ్వు దీర్ఘాయుష్మంతునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు అని చెప్పి దేవుని యొక్క మాటలు. ఒకవేళ మనం గనక తల్లిదండ్రులు గాయపరిస్తే గనక మనము మన యొక్క జీవితాలు ఆరిపోతాయి, చీకట్లు ఆరిపోతాయి అనే విషయాలు ఇవన్నీ కూడా వాక్యపు లోతులో బాగా తెలుసు. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్కి వెళ్ళి ఉండవచ్చు, చిన్నప్పటి నుంచి కూడా దేవుని బోధలో తండ్రి ఆ యొక్క గుండెల మీద కూర్చుని పెట్టుకుని దేవుని మాటలు చెప్పిన ఆ మాటలు ఈ యొక్క కుమారుడికి పదే పదే జ్ఞాపకం వచ్చి, తండ్రి నీకును పరలోకపు తండ్రికి నేను విరోధముగా పాపము చేస్తాను, నన్ను క్షమించు అని చెప్పి తండ్రి వద్దకు వచ్చి క్షమాపణ అడుగుతున్నాడంటే, తండ్రి వద్దకు వచ్చి క్షమాపణ అడగడమే కాకుండా నా తండ్రి నేను చేసిన తప్పు ఒప్పుకుంటే నన్ను క్షమించి హక్కును చేర్చుకుంటాడే తప్ప నన్ను గెటౌట్ అండవు. నా జీవితంలో నా తండ్రి ప్రేమను చూశాను, పనివారు సైతము ఆయన దగ్గర ప్రేమ పొందుకుంటున్నారు, పనివారిని సైతము ఆయన హక్కును చేర్చుకుంటున్నాడు, పనివారిని సైతము ఆయన కొడుకుగా భావిస్తూ ఉంటాడు. ఇంత ప్రేమించే తండ్రి నన్ను కాదండు, ఇంత ప్రేమించే తండ్రి నన్ను త్రోసివేయడు అనే భావన ఈ కుమారుడు కలిగి ఉన్నాడు. కాబట్టి తిరిగి వచ్చి తండ్రి నీకును పరలోకపు తండ్రికి వ్యతిరేకంగా పాపం చేస్తాను అంటే వీడు చెప్పిన మాటలు బట్టి చూస్తే ఈ తండ్రి కొడుకుని దేవుని యొక్క బోధలో పెంచే విషయంలో తప్పిపోలేదు. రైట్, పిల్లల్ని సరైన మార్గంలో పెంచట్లో తప్పిపోలేదు. వాక్యం ప్రేమల రోజున చాలా మంది తల్లిదండ్రులు చాలా భక్తిగా బ్రతుకుతున్నారు. ఎందుకో తెలియదు, వాళ్ళ గర్భమందు పుట్టిన పిల్లలు మాత్రము ఎంతోమంది దారి తప్పేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పరిస్థితి కేవలం నీకు నాకే కాదు, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చాలామంది ఎదుర్కొన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఫస్ట్ మనం చూసినట్లయితే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుణ్ణి ఎనలేని ప్రేమతో ప్రేమించాడు. కానీ తన గర్భమందు పుట్టినటువంటి అబ్షాలోము కావచ్చు, అమ్నోను కావచ్చు, బహుభయంకరమైన దుర్మార్గులుగా ప్రవర్తించారు. రెండోదిగా మనం చూసినట్లయితే సొలొమోను దేవునితో జ్ఞానం కలిగిన వ్యక్తి, దేవుని యొక్క సన్నిధిలో చక్కని జ్ఞానం పొందుకున్న వ్యక్తి. కానీ తన కొడుకైనటువంటి రెహబాము గర్విష్ఠుడైపోయి రాజ్యాన్ని కోల్పోయి రాజ్యాన్ని ముక్కలు చేసుకున్నటువంటి ఒక భయంకరమైన చరిత్రలో మిగిలిపోయాడు. మూడోదిగా మనం చూసినట్లయితే గనక ఏలి అనేటువంటి దైవ సేవకునికి ఫీనెహాస్ ఓప్ని అనేటువంటి ఇద్దరు కొడుకులు. వాళ్ళిద్దరూ కూడా తండ్రి యొక్క మార్గాల్లో, తండ్రి యొక్క బోధల్లో నడవలేనట్లుగా మనం చూడగలుగుతున్నాం. సమూయేలు దాను మొదలుకుని బెర్షెబా వరకు అద్భుతమైన పరిచర్య చేసి ఘనమైన పేరు సంపాదించుకున్న వ్యక్తి సమూయేలు. ఎందుకో తెలియదు, తన పిల్లలు ఏవేలు, అబియా వీళ్ళిద్దరూ కూడా అంత భక్తిగా బ్రతకలేదని ఇశ్రాయేలు ప్రజలు ఆ తండ్రి అయిన సమూయేలు దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్తారు పిల్లల కోసం. ఈ అన్నిటిని బట్టి మనం చూస్తే మంచి తల్లిదండ్రులు చక్కని బాధల్లో పిల్లలు పెంచినప్పటికీ కూడా ఈ లోక స్నేహాన్ని బట్టి, ఈ లోక సహవాసాన్ని బట్టి, తండ్రి యొక్క బోధల్లో నుంచి, తండ్రి యొక్క సహవాసంలో నుంచి, తండ్రి యొక్క అనురాగాల నుంచి దారి తప్పిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి ఇందులో తండ్రి యొక్క తప్పిదము లేదు. క్రమశిక్షణలో పెంచుట విషయంలో, సరైన మార్గంలో పెంచుట విషయంలో తండ్రి తప్పిపోలేదు. మూడో మాట నిరీక్షణలో తప్పిపోని తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరీక్షణ అంటే గనక ప్రతి తండ్రికి ఒక నిరీక్షణ ఉండాలి, ప్రతి సేవకుడికి ఒక నిరీక్షణ ఉండాలి, ప్రతి వ్యక్తికి నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణ ఏంటంటే, నేను చెప్పాను, తన కొడుకు ఆస్తిని తీసుకుని దూర ప్రాంతం వెళ్ళిపోయాడు,
నాన్న కూడా గుర్తించలేంత దూరం వెళ్ళిపోవాలనుకున్నాడు. ఈ తండ్రి భూస్వామి. ఈ తండ్రి దగ్గర అనేక మంది పని చేస్తున్నారు. అయితే ఈ తండ్రి, ఒరే ఒక పక్క నా కొడుకుని కోల్పోతే మీకు బాధ లేదరా? ఏం చేసుకోండి, ఈ ఆస్తి, ఈ పొలాలన్నీ ఏం చేసుకోను, మీరు ఆ పనులన్నీ మానేసి వచ్చి నా కొడుకు ఎక్కడున్నాడో వెతికి తీసుకురండిరా, నా కొడుకుని తీసుకురాకపోతే నేను బ్రతకలేనురా అని అనలేదు. ఎంత అద్భుతమైన తండ్రో చూడండి. తండ్రికి ఒక నిరీక్షణ ఉంది. నా ప్రేమలో స్వార్థం లేదు, నా ప్రేమలో అసూయ లేదు, నా ప్రేమలో తారతమ్యం లేదు. నా కొడుకు ఏదో ఒక దినాన్న, ఏదో ఒక రోజున నా ప్రేమాడు గుర్తొస్తుంది. నేను చూపించిన అనురాగం వాడికి ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఏది నకిలీదో, ఏది నిజమైనదో, ఏది మంచిదో, ఏది చెడుదో, ఏది స్వార్థమైనదో, ఏది నకిలీదో గుర్తించుకునే రోజు వస్తుంది. అలా గుర్తించుకునే రోజు వచ్చినప్పుడు ఎలా వెళ్ళిపోయాడో అలాగే నా దగ్గరికి వస్తాడు. అలాగే నా దగ్గరికి వస్తాడు తప్ప నేను వెళ్ళి రానని బతిమాలవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నా ప్రేమలో స్వార్థం ఉంటే, నా ప్రేమలో గనక హెచ్చుతగ్గులుంటే నేను భయపడాలి. నేను ఎందుకు భయపడాలి? ఏ రకంగా వెళ్ళిపోయాడో అదే రకంగా వస్తాడని చెప్పి ఈ తండ్రి కొడుకు వెళ్ళిపోతే నిరీక్షణతో ఎదురు చూశాడు. అంటే నిరీక్షణలో తప్పిపోయినటువంటి తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి ఒక నిరీక్షణ ఉండాలి. ఏంటా నిరీక్షణ అంటే, నా ప్రేమ ఎప్పటికైనా వాడు తెలుసుకుంటారా లేదా? ఈ రోజుల్లో చాలామంది యొక్క జీవితాలు మనం చూసినట్లయితే ఈ రంగుల ప్రపంచంలో పరుగులు పెట్టి విసిగి వేసవి మోసపోయిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా ఎక్కడికి వస్తున్నారు? తండ్రికి తల్లి దగ్గరికి వస్తున్నారు. మోసపోయమని గుర్తించే లోపే సర్వం కోల్పోతున్నారు. అరే మోసపోయమని ఆలోచించే లోపే సర్వం కోల్పోయేటువంటి ప్రమాదంలో ఈ రోజున మనుషులు ఉంటున్నారు. అలాగే ఈ రోజున మనం చూసినట్లయితే గనక ఈ తప్పిపోని కుమారుడి నిమిత్తమై తండ్రి యొక్క నిరీక్షణ కలిగి ఉన్నాడే తప్ప వెళ్ళి బ్రతిమాలుకోలేదు. ఈ రోజున ప్రతి తల్లిదండ్రులు కూడా ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. నీ ప్రేమలో లోపం ఉన్నప్పుడు, నీ ప్రేమలో ఏ రకం స్వార్థం లేనప్పుడు, నీ యొక్క ప్రేమలో తారతమ్యం లేనప్పుడు ఖచ్చితంగా నిరీక్షణ కలిగి వెళ్ళిపోయినటువంటి ఈ యొక్క కుమారుడు తిరిగి వస్తాడని చెప్పి నేను ఎదురు చూస్తున్నా. చాచిన హస్తాలు ఎదురు చూస్తున్నాను, వేచిన కళ్ళుతో ఎదురు చూస్తున్నాను. నీ యొక్క తండ్రి ఎత్తైన స్థలంలో ఉన్నాడు. ఓ పక్క పని వాళ్ళందరూ పని చెప్తున్నాడు, మరో పక్క రోడ్డు వైపు చూస్తున్నాడు. ఓ పక్క పని వాళ్ళందరికీ పని కల్పిస్తున్నాడు, మరో పక్క ఆ వీధి వెంప చూస్తున్నాడు. ఏదో రోజు నా కొడుకు రాపోతాడా, నా ప్రేమను గుర్తించిపోతాడా, మోసపోయాడనే సంగతి గుర్తించిపోతాడా, నా ప్రేమనికి వాడు బద్ధుడై తిరిగి రాకపోతాడని చెప్పి నిరీక్షణతో ఎదురు చూశాడు. నిరీక్షణలో చూచుట్లో తప్పిపోయినటువంటి తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తప్పిపోయినటువంటి తండ్రి అంటే చిన్నప్పటి నుంచి కూడా జీవిత పాఠాలు నేర్పించాడు. ఏది మంచిదో ఏది చెడుదో జీవిత విలువలను తన కుమారుడికి నేర్పించాడు. కాబట్టి నిరీక్షణ ఎదురు చూస్తాడు. మనకు కూడా ఒక కాన్ఫిడెంట్ ఉండాలి, మనకు కూడా ఒక నిరీక్షణ ఉండాలి. నేను చూపించిన ప్రేమ ఈ రోజున ఖచ్చితంగా నా కొడుకుని తీసుకొస్తుంది, నేను చూపించిన ప్రేమ ఖచ్చితంగా నా కొడుకుని రక్షించుకుంటుంది అని చెప్పి మనందరి పట్ల దేవాతి దేవుడు ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమని ఏదో రోజు గుర్తిస్తావు. నువ్వు మోసపోయిన తర్వాత, నీవు నాశనంలోకి చేరువైపోయిన తర్వాత ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేమ గుర్తొస్తుంది. బంధకాల్లో ఉన్నప్పుడు సంస్థను గురించి రాయబడిన మాట, అయితే అతడికి యెహోవా జ్ఞాపకం వచ్చినప్పుడు దేవుడు అతని జ్ఞాపకం చేసుకున్నాడు, తండ్రికి మొరపెట్టుకున్నాడు. చివరి క్షణంలో ఇక చనిపోతున్న సమయంలో దేవునికి మొరపెట్టుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో శక్తిని పొందుకోగలిగాడు. దేవుని యొక్క శక్తిని ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది జీవితాలు, నయమి జీవితాన్ని మనం చూసినట్లయితే సర్వం కోల్పోయిన నయమి దేవుని వైపు తిరిగి ఈ యొక్క మరలా బెత్లెహేముకు వచ్చినప్పుడు సమృద్ధిలోకి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ నిరీక్షణ తెలుసా, నా ప్రేమలో స్వార్థం లేదు కాబట్టి అందరము కూడా ఒక రోజున దేవుని ప్రేమను అర్థం చేసుకుంటాం. కాబట్టి మనందరం నేర్చుకోవాల్సింది, నిరీక్షణలో ఈ తండ్రి తప్పిపోలేదు. నిరీక్షణలు ఏం చేయలేదు, తప్పిపోలేదు. తర్వాత మనం చూసినట్లయితే గనక కనికరం చూపించట్లో తప్పిపోయిన తండ్రి. ఏంటండి? కనికరం చూపించట్లో తప్పిపోయినటువంటి తండ్రి. కనికరం ఏం చూపిస్తున్నాడు? కనికరం.
మనం ఆరాధిస్తున్న జీవం గల దేవునికి ఉన్నటువంటి గొప్ప లక్షణంలో ఒక లక్షణం కనికర సంపన్నుడు. మన దేవుడు ఎవరండి? కనికర సంపన్నుడు. మనము క్షమించబడ్డానికి, మనం ప్రేమించబడ్డానికి, మనము ఆదరించబడ్డానికి, మనం ఓదార్పు పొందడానికి మనకి ఏ అర్హత మనకి లేనే లేదు. ఈ కొడుకు తండ్రి ప్రేమని దూరం చేసుకున్నటువంటి ఈ కొడుకు సర్వం కోల్పోయాడు. పందులు మేపి ఆ ప్రాంతంలో భయంకర కరువు వచ్చింది. ఇప్పుడు ఎవడో స్నేహితుడు లేడు, ఎవడో కూడా స్నేహితుడు లేడు. స్నేహితుడు ఎవరో లేనప్పుడు అందరూ విడిచిపెట్టేసినప్పుడు ఇప్పుడు తండ్రి యొక్క ప్రేమ గుర్తొచ్చిన ఇతను దానికంటే ముందుగా ఎలాగోలను బ్రతకాలి, ఊర్లో పరువు పోతుంది, అందరూ నన్ను చూసి హేళన చేస్తారని చెప్పి వీడు బ్రతికే ప్రయత్నంలో ఎక్కడ పనికి వెళ్ళినా కానీ పనికి పెట్టుకోవట్లేదు అండి. చివరికి పందులు మేపేటువంటి పోస్ట్ అనేది మాత్రం ఖాళీగా ఉంది. యోధా సాంప్రదాయ ప్రకారంగా యూదులు పందిని అసహ్యమైన జంతువుగా ఎంచుతారు. కానీ వీడి స్థితి ఎంత దిగజారిపోయిందో చూడండి. అదే పందులు ఏదైతే గనక అసహ్యమైన జంతువుగా ఎంచుతారో అదే పందులు మేపడానికి ఇతడు వెళ్ళాడంటే ఆకలి ఎంత స్థాయిలో ఉందో చూడండి. ఆకలి ఎంత స్థాయిలో వీడికి ఆకలేస్తుందో చూడండి. చివరికి ఆ పందులు తినే పట్టు తినడానికి కూడా నోచుకోలేని స్థితిలో అప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు. అప్పుడు తండ్రి యొక్క ప్రేమ గుర్తొచ్చింది. పనివారు సైతం నా తండ్రి ఎంట రుచికరమైన అన్నం తినుచుంటే కనీసం పందులు తినే ఆహారం కూడా తిని నోచుకోలేని స్థితి. కారణము నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నా జీవితంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలే ఈరోజు నా జీవితాన్ని అతి భయంకరముగా నాశనం చేస్తుంది నా నిర్ణయం అని చెప్పి తిరిగి ఆ మాసిపోయిన బట్టలతోనే, ఆ కంపు కొట్టేటువంటి దుర్గంధం వచ్చేటువంటి ఆ బట్టలతోనే వెతుక్కుంటూ తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దూరం నుంచి చూశాడు. పని వాళ్ళు ఎవరు గుర్తించట్లేదు. పరుగెత్తుకుని వెళ్ళాడు. తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి ఈ యొక్క తండ్రి ఆ యొక్క కొడుకు యొక్క మెడ మీద పడి ఏడుస్తూ ఉంటున్నాడు. తన బాధను చెప్పుకుంటున్నాడు, తన కన్నీటిని చెప్పుకుంటున్నాడు. అరే మాటలు రావట్లేదు. ప్రేమించి ఆ తండ్రి యొక్క ఆ బాధ అర్థం చేసుకున్నటువంటి ఈ యొక్క తండ్రి కొడుకుని దగ్గర చేర్చుకున్నాడు. ఒరే నువ్వు స్నానం చేస్తురా, అప్పుడు నేను ఎత్తుకుంటాను. నువ్వు బట్టలు తొడుకునిరా, అప్పుడు నేను చూసుకుంటా అనలేదండి. పరిపూర్ణ ప్రేమలో కనికరం ఉంటుంది కనుక ఈ యొక్క కనికర సంపన్నుడైనటువంటి తండ్రి కొడుకుని ముద్దు పెట్టుకున్నాడు, కొడుకుని కౌగిలించుకున్నాడు. ఆ యొక్క స్మెల్ భయంకరమైన దుర్గంధ వాసన వచ్చే ఆ కొడుకుని హక్కును చేర్చుకున్నాడు. తన ప్రేమను చూపించాడు, కవిట్లో చేసుకున్నాడు. వాడికి ఇచ్చిన 3 శ్రేష్టమైన వస్తువులు. మొదటిది శ్రేష్టమైనటువంటి వస్త్రాలు ఇచ్చి నువ్వు స్నానం చేసి ఈ బట్టలు వేసుకో. రెండోది ఉంగరం ఇచ్చాడు. తండ్రి తిరిగి కొడుకు వస్తాడని చెప్పి ఆ తండ్రి వాడికి సైజు సంబంధించిన వస్త్రాలు ముందే కొనిపెట్టి ఉంచాడు. సర్వం పట్టిపోయినటువంటి కొడుక్కి ఆ ఏలు యొక్క సైజు ఎంత ఉంటుందో తెలుసు కాబట్టి ఉంగరం చేయించాడు. నా కొడుకు ఏదో రోజున వస్తాడు, కనీసం చెప్పులు లేకుండా వస్తాడని చెప్పి చెప్పులు కొనిపెట్టి ఇంట్లో పెట్టుకున్నాడు. అన్నింటికి కారణము నిరీక్షణ కలిగినటువంటి తండ్రి ఆ కొడుకుని చేర్చుకుని వస్త్రాలు వేయించి ఉంగరం పెట్టి చెప్పులు తొడిగించాడు. దాని అర్థమేంటో తెలుసా? ఈ రోజున నీ జీవితం, నా జీవితంలో రక్షణ వస్త్రాన్ని కోల్పోయిన, సాతాను యొక్క ఉరిలో పడిపోయి రక్షణ వస్త్రాన్ని కోల్పోయిన, దేవుడు నీకు నాకు నిబంధన చేసుకున్నటువంటి ఆ నిబంధన మనం కోల్పోయామా? సమాధానమైన చెప్పుల్ని కోల్పోయి అసమాధానంతో బ్రతుకుతున్నా కృపగల దేవుడు నీకు నాకు కూడా ప్రశస్తమైన వస్త్రాలు తిరిగి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నిన్ను నన్ను కూడా ఈ రోజున ఏ రోజునైతే ఇంటిని విడిచి వెళ్ళిపోయాడో ఆ తండ్రి యొక్క సభ్యతను కోల్పోయాడు, ఇంటి పేరుని కోల్పోయాడు. అలా కోల్పోయినటువంటి వారు వీడు పనిలో ఒకడే అని పని వారందరూ కూడా వాడిని హేళన చేస్తారని చెప్పి, లేదు వీడు నా కొడుకు, ఎప్పటికైనా వీడు నా రక్తం పుట్టిన కొడుకు కాబట్టి వీడికి నా యొక్క ఉంగరాన్ని తొడిగి నా యొక్క కొడుకుగా నేను స్వీకరిస్తున్నానని చెప్పి ఆ ఉంగరం తొడిగాడు. సమాధానమైన చెప్పులు తొడిగాడు, సమాధానంతో చేర్చుకున్నాడు. ఇవన్నిటిని మనం చూసినట్లయితే కనికరం చూపించట్లో తండ్రి ఏమవలేదండి, తప్పిపోలేదు. ముద్దు పెట్టుకున్నాడు. ఇంత మంచి ప్రేమను చూపిస్తున్నాడు మన పరలోకపు తండ్రి కూడా. ఈ రోజున నీవు నేను కూడా తప్పిపోయిన కుమారులాగా ఎంతగా దేవునికి దూరం అయిపోయినా
నీకు రక్షణ వస్త్రాలను ఇచ్చి, నీకు చక్కని నిబంధనని చేసుకుని, నీకు నాకు కూడా సమాధానం ఇచ్చి ఆయన కనికరం చూపించాలని ఆశపడుతున్నాడు. ఆయన కనికరం చూపించట్లో తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి. తర్వాత మనం చూసినట్లయితే మంచి తండ్రిగా ఉండట్లో తప్పిపోయినటువంటి తండ్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచి తండ్రికి పక్షపాతం ఉంటుంది, అంతేకాని మంచి తండ్రిగా ఉండట్లో తప్పిపోయినటువంటి తండ్రి. అంటే మంచి తండ్రికి ఉండే లక్షణం ఏంటో తెలుసా? ఒకరినొకలాగా చూడడం. చూస్తాడండి. అందుకనే సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదండి, మన తండ్రి అయిన దేవుడు పక్షపాతి కాదు. యూదుడని, గ్రీస్తేస్తతుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ కూడా ఏకమై ఉన్నారు అనే విషయాన్ని మనకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో మన తండ్రికి ఏమి లేదంటే అండి, ఏమి లేదు మన తండ్రికి పక్షపాతం, అంటే ఒకరినొకలా చూసే తత్వం అనేది లేదు. మనకి మన యొక్క తండ్రులుగా, ఈ భూలోకంలో తండ్రులుగా మనకు ఉండేటువంటి స్వభావం ఏంటో తెలుసా? అయితే పెద్దోడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, అయితే చిన్నోడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మన పరలోకపు తండ్రి ఏ రకంగా అయితే గనక అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, గ్రీస్ దేశస్థుడని, యూదుడని, లేదా పురుషుడని, స్త్రీ అని, లేదంటే గనక ఏ రకమైనటువంటి దాసుడని, స్వతంత్రుడని లేకుండా అందరూ కూడా క్రీస్తునందు ఏకమై ఉన్నలాగున ఈ తండ్రికి కూడా ఇద్దరు కుమారులు ఏకమై ఉన్నారు. ఓకే, ఇద్దరు కూడా ఏకమై ఉన్నారు. ఈ రోజున చూడండి, కొంతమంది ఎలా ఉంటారో, అలాంటి మనస్తత్వం కలిగి ఉంటారు. తప్పిపోయిన కొడుకు తిరిగి వస్తున్నాడు, బ్యాండ మేళతో తిరిగి తీసుకొస్తున్నారు, బట్టలు తొడిగించారు, ఉంగరం ఇచ్చాడు, చెప్పులు వేశాడు. ఇవన్నిటిని కూడా చూస్తున్నటువంటి కొడుకు బయట ఉండిపోయాడు. పొలం నుంచి వచ్చాడు, బయట ఉండిపోయిన రాను అని కోపగించాడు. ఈ విషయాన్ని చూసినటువంటి ఆ తండ్రి, ఏముందరా, నువ్వు వస్తే ఎంత పోతే ఎంత, నా చిన్న కొడుకు వచ్చేస్తాడు అని అనలేదండి. వెంటనే తండ్రి తన స్థాయిని తగ్గించుకుని కోపగించుకున్నటువంటి కొడుకు దగ్గరికి వెళ్ళి, ఆ పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి, నాయనా, నా అన్నీ కూడా నీవే, ఎల్లప్పుడూ నాతో ఉన్నావు. అయితే నీ తమ్ముడు చచ్చిపోయాడు, బ్రతికాడు. వాడు మన ఇంటి నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడు చచ్చిపోయాడు. చనిపోయిన వాడు తిరిగి బ్రతికాడు. వాడు రావడం ద్వారా నీవు కోపగించడం తగ్గుతుందని ఆయన, వాడంతో నువ్వెంతారు నాన్న, వాడు చచ్చిపోయి తిరిగి బ్రతికాడు. కాబట్టి నేను దూరం చేసుకుంటాను, నేను దూరం చేసుకుంటాను, నువ్వు నాకు కావాలని చెప్పి తండ్రి తన స్థాయిని తగ్గించుకుని వెళ్ళి పెద్ద కుమారుని బ్రతిమాలుకుని ఇంట్లో తీసుకొచ్చాడు. అలా ఇద్దరు కొడుకుని కూడా ఐక్యపరిచాడు. అంటే దీని అర్థం ఏంటంటే, మంచి తండ్రిగా ఉండటంలో తప్పిపోయిన తండ్రి. అంటే తండ్రి మంచివాడా చెడువాడా? మంచి తండ్రికి ఉండే లక్షణం ఏంటంటే అందరూ సమానమే. ఓకేనా? అందరూ కూడా సమానం. వీళ్ళు ఎక్కువ, వీళ్ళ తక్కువ, వీళ్ళు నాకు ఎక్కువ, వీళ్ళ తక్కువ అనే భావం లేకుండా నువ్వు మంచి తండ్రి అయితే మన పరమందున్న తండ్రి అందరి మీద కూడా ఒకే రకమైనటువంటి కృపని, కనికరాన్ని చూపిస్తున్నాడు. కనుక మనం కూడా ఈ భూలోకంలో తండ్రులుగా ఉన్న మనం మంచి తండ్రిగా ఉంటాం. మంచి తండ్రి అంటే కనుక భేదాభిప్రాయాలు సృష్టించేవాడు కాకుండా అందరూ సమానమనే భావనతో బ్రతకడం. ఇది చాలా కష్టం, ఇది చాలా రిస్క్. అయినప్పటికీ కూడా మంచి తండ్రిగా, ఒక ఆత్మీయ తండ్రిగా నేను, ఒక ఆత్మీయ బిడ్డలుగా మీరు, అలాగే ఇక్కడ చేరువచ్చినటువంటి తండ్రులు అందరూ కూడా దేవుడు మీకు ఇచ్చినటువంటి వాటి విషయంలో అందరూ సమానమైన భావనతో బ్రతకాలి. ఆ విధంగా దేవుని పరిచయాలు ముందుకు సాగుదాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మయుడు మనందరికీ దయచేయనుగాక. ఈ తప్పిపోయిన తండ్రి మనకు నేర్పించిన విలువైనటువంటి విషయాలన్నీ కూడా పరలోక తండ్రికి ఆపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించడంలో ఎన్నడూ తప్పిపోలేదు. మన పరలోకపు తండ్రి ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఏది మంచిదో ఏది చెడో మనకు ఎల్లప్పుడూ కూడా ఆయన మార్గాలు తెలియజేస్తున్నాడు. మూడోదిగా మనం చూసినట్లయితే కనుక మనమందరం కూడా ఒకవేళ దారి తప్పిపోయినా తిరిగి నిరీక్షణతో ఆయన దగ్గరికి వస్తామని చెప్పి చాచిన చేతులతో ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. మన పట్ల కనికరం చూపిస్తున్నాడు. నువ్వు ఎంతగా చెడిపోయినా, ఎంతగా దూరమైపోయినా, ఎంతగా సాతాను చేత నలిగిపోయినా ఆ కృపగల దేవుడు నిన్ను కనికరించి తన బిడ్డగా స్వీకరించుకోవాలని ఆశపడుతున్నాడు. నువ్వు కోల్పోయినవన్నీ కూడా తిరిగి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. చివరగా మంచి తండ్రిగా ఉండాలని ఆశపడుతున్నాడు. నీవు ఏ విషయంలో కూడా తారతమ్యాలు లేకుండా అందరి పట్ల
ఏకభావన కలిగి ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ మాటల ద్వారా ప్రభు మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా తప్పిపోని తండ్రి, తప్పిపోయిన కొడుకును గూర్చి ఎంతకాలం విన్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తప్పిపోని తండ్రి, అయ్యా నా తండ్రి, తప్పిపోని తండ్రిని గురించి మాతో మాట్లాడావు తండ్రి. నిజమైన ఆయన మమ్మల్ని ప్రేమించే విషయంలో కానీ, మమ్మల్ని క్రమశిక్షణ నడిపించే విషయంలో కానీ, కనికరం చూపించే విషయంలో కానీ, మమ్మల్ని హక్కును చేర్చుకునే విషయంలో కానీ, మంచి తండ్రిగా ఉండే విషయంలో కానీ, నిరీక్షణ కలిగి ఉండే విషయంలో కానీ తప్పిపోలేదు నాయన. అందుకనే మేమందరం కూడా కొన్నిసార్లు నీ దారి తప్పి, కొన్నిసార్లు నీకు దూరం అయినా కానీ మరలా నన్ను హక్కును చేర్చుకుని నాకు ఇచ్చిన ఈ స్థాయిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రిని. ఎందరైతే ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసు నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక.